వెల్కమ్ బ్యాక్. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఢిల్లీలో ఏఐసీసీ కీలక సమావేశం నిర్వహించింది. ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే అధ్యక్షతన అన్ని రాష్ట్రాల కాంగ్రెస్ అధ్యక్షులతో ఈ భేటీ నిర్వహించారు. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచారం ఎలా ఉండాలి, పోల్ మేనేజ్మెంట్, ప్రజలతో మమేకం అవడంపై నేతలకు ఖర్గే మార్గనిర్దేశం చేశారు. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు పార్లమెంటు కోఆర్డినేటర్లతో కూడా మీటింగ్ జరిగిందని, అన్ని అంశాల్లో అందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ పార్లమెంట్ ఎన్నికల్లో ఏ విధంగా ముందుకు వెళ్లాలో మీటింగ్లో చెప్పినట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. మెజార్టీ స్థానాలు గెలవాలని దిశానిర్దేశం చేసినట్లు వెల్లడించారు ఆయన. కర్ణాటక, కేరళ, తమిళనాడు ఈ అన్ని రాష్ట్రాల నుంచి, తెలంగాణ అన్ని రాష్ట్రాల నుంచి ఒక్కొక్క పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ నుంచి ఒక్కొక్కరిని కోఆర్డినేటర్గా నియమించి మీరు ఎన్నికలకి సిద్ధం కావాలి, మరి ఎన్నికల సిద్ధం కావడానికి ఏమేమి యాక్టివిటీ చేపట్టాలో దానికి కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చి, కొన్ని బుక్స్ ఇచ్చి ఈరోజు మీటింగ్ జరిగింది. ఏఐసిసి ఇప్పుడు ఒక వార్ రూమ్ నడిపిస్తూ అన్ని పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ మేము మానిటర్ చేస్తున్నాం. మీరు ఆర్గనైజేషన్ పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ నుంచి 17 ఎంపీ సీట్లకు 17 స్థానాలు గెలవడమే లక్ష్యంగా పనిచేయాలంటూ సూచించినట్లు మంత్రి కొండా సురేఖ వెల్లడించారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ అధ్యక్షుడు ఖర్గే కొన్ని సూచనలు చేసినట్లు వివరించారు. అందరూ సమన్వయం చేసుకుంటూ గెలిపే లక్ష్యంగా పనిచేయాలని సూచించినట్లుగా తెలిపారామె. మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారు, కేసీ వేణుగోపాల్ గారు, మా తెలంగాణ ఇన్ఛార్జ్ దీపా దాస్ మున్షి గారు, ఇంకా ఇతర ముఖ్య నాయకులందరూ కూడా పాల్గొనడం జరిగింది. మల్లికార్జున్ ఖర్గే గారు మరి ప్రత్యేకంగా దక్షిణ తెలంగాణలో మెజార్టీ సీట్లను గెలిపించుకురావాల్సిన బాధ్యత కోఆర్డినేటర్ల మీద ఉంది అని వారు దిశా నిర్దేశం చేయడం జరిగింది. మరి మొన్ననే మా ఎలక్షన్స్ అయినాయి కాబట్టి అదే ఉత్సాహంతో, అదే వేడితో మా కార్యకర్తలు ఉన్నారు కాబట్టి తెలంగాణ పెట్టుబడులపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. నిన్న సీఎం రేవంత్ రెడ్డితో అమెజాన్ ప్రతినిధులు భేటీ అవ్వగా ఇవాళ గూగుల్ వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ తోట సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులపై గూగుల్ వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ తోట సీఎంతో చర్చించి ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి సంసిద్ధతను వ్యక్తం చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రతి రంగాన్ని ప్రభావితం చేస్తోందని, వ్యవసాయం, విద్య, ఆరోగ్యం వంటి అంశాల్లో తెలంగాణ కోసం డిజిటలైజేషన్తో పాటు పౌరుల అవసరాలను తీర్చడం కోసం నాణ్యమైన సేవలను అందించే సాంకేతిక నైపుణ్యం తమ వద్ద ఉందని చంద్రశేఖర్ సీఎం రేవంత్ రెడ్డికి వివరించారు. గూగుల్ మ్యాప్స్, గూగుల్ ఎర్త్ ప్లాట్ఫామ్లను ఉపయోగించి సాధ్యమయ్యే రహదారి భద్రతపై కూడా సీఎం రేవంత్ రెడ్డితో చర్చించారు. ఈ సమావేశంలో మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ధరణిపై ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కమిటీ ఇప్పటివరకు 119 లోపాలను గుర్తించింది. ఆర్ఓ యాక్ట్ ఉన్నప్పటికీ స్పష్టమైన గైడ్ లైన్స్ లేకపోవడంతో సమస్యలు వస్తున్నాయని గుర్తించారు కమిటీ సభ్యులు. సమస్యల పరిష్కారానికి పటిష్టమైన ధరణి సాఫ్ట్వేర్ అవసరమని వారు అభిప్రాయపడ్డారు. రెవెన్యూలో అధికార వికేంద్రీకరణ లేకపోవడం వల్ల ఈ సమస్య ఉత్పన్నం అయితే కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉందని, ఇక్కడి నుంచి భూ సమస్యలు వస్తే అధికార వికేంద్రీకరణ చేయాల్సిన అవసరం ఉందని కమిటీ సభ్యులు నిర్ణయించారు. ఇక భూ సమస్యలను పరిష్కరించేందుకు మండల, డివిజన్, జిల్లా, రాష్ట్ర స్థాయిలో మార్గదర్శకాలు విడుదల చేయనుంది ధరణి కమిటీ. ఈ నెల 17న మరోసారి ధరణి కమిటీ సమావేశం జరగనుంది. ఇక గత ప్రభుత్వం ధరణి విషయంలో చేసిన తప్పిదాలతో రైతాంగం ఇబ్బంది పడిందన్నారు ధరణి కమిటీ సభ్యులు కోదండరెడ్డి. ఆన్లైన్లో భూములు నమోదవక రైతులు ప్రభుత్వ పథకాలకు దూరమయ్యారని అన్నారు. ఇకపై ధరణి కమిటీ సీసీఎల్ఏ కార్యాలయం వేదికగా పనిచేస్తుందని, వీలైనంత త్వరగా ప్రభుత్వానికి సలహాలిస్తామని తెలిపారు కోదండరెడ్డి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఈరోజు ఒక కమిటీ ద్వారా కొంత మేరకు చర్చ జరుపుకొని, ఇది ఆఫీసు, ఈ కమిటీకి సంబంధించిన ఆఫీసు కానీ సిబ్బంది కానీ ఈజీగా సులువుగా ఆ కమిటీని కలవడానికని సీసీఎల్ఏలో ఒక ఆఫీసు ఏర్పాటు చేయాలని, సిబ్బందిని ఏర్పాటు చేయాలని చెప్పి తొలి నిర్ణయం తీసుకోవడం జరిగింది. గత ప్రభుత్వం అనేక సందర్భాల్లో మాట్లాడింది ఎవరు లేనంత పని మేమే చేసినామని. కాదు, అది వాస్తవం కాదు. అందుకే నేను పూర్వం 2003లో చింతన్ బైఠక్లో జాతీయ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని అన్ని రాష్ట్రాలు కూడా అమలు చేసినాయి, కానీ ఒక తెలంగాణ రాష్ట్రమే అమలు చేయకపోవడం వల్లనే ఈ భారీ సమస్యలు వచ్చినాయనే మాట మీడియా ద్వారా మనవి చేస్తూ, రైతాంగానికి మా కమిటీ పక్షాన మీ సమస్యల విషయంలో ఈ కమిటీ క్షుణ్ణంగా పరిశీలన చేసి అతి తొందరగా
కాంగ్రెస్ పార్టీ హామీల పేరుతో ప్రజలను తప్పుదో పట్టించిందని మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా అనుకోలేదన్నారు. మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గంపై తెలంగాణ భవన్లో సన్నాహక సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ నాయకులు 6 గ్యారంటీలు కాదు 420 హామీలు ఇచ్చారని ఆయన అన్నారు. కాంగ్రెస్ వాళ్ల తప్పుడు ప్రచారం నమ్మి ప్రజలు గొప్పగా పనిచేసిన నాయకులను కూడా తిరస్కరించారని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రయోజనాలు కాపాడడం బీఆర్ఎస్ వల్లనే సాధ్యం అవుతుందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. గల్లీలో ఎవరున్నా ఢిల్లీలో ఎవరున్నా తెలంగాణ ప్రయోజనాలు కాపాడే బీఆర్ఎస్ వచ్చే ఎన్నికల్లో గెలవాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా అవినీతి పేరుతో డ్రామాలు ఆడుతోందని ఆయన విమర్శించారు. బీఆర్ఎస్ పై కాంగ్రెస్ నాయకులు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. తెలంగాణ భవన్లో మహబూబాబాద్ పార్లమెంటరీ స్థాయి సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. కాంగ్రెస్ కు భారతదేశ సంస్కృతి సంప్రదాయాలపై గౌరవం లేదని మండిపడ్డారు. తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి అయోధ్య రామాలయ అక్షింతలు పంపిణీ చేస్తుంటే సికింద్రాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారన్న కిషన్ రెడ్డి దేశంలో ఎక్కడా లేని విధంగా కేసులు నమోదు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. అక్షింతలు పంపిణీ చేస్తుంటే కాంగ్రెస్ కు ఏం నొప్పంటూ ధ్వజమెత్తారు కిషన్ రెడ్డి. హైదరాబాద్ లో ఈ యొక్క అయోధ్య నుంచి వచ్చినటువంటి అక్షింతలను పూజిత అక్షింతలు అంటారు. ఒక పవిత్రమైనటువంటి అక్షింతలను ఇంటింటికి తిరిగి పంచుతున్నారు దేశమంతా. దేశంలో కాదు, అమెరికాలో ఉన్నటువంటి హిందువులు ఇళ్లలో వెళ్తా ఉన్నాయి. అనేక దేవాలయాలు మాకు ఫోన్ చేస్తున్నారు, మాకు రాలేదు అక్షింతలు. నాకు కూడా అటువంటి అక్షింతలు ఇంటింటికి ఒక పవిత్రమైనటువంటి భావజాలంతో పంపిణీ చేస్తూ ఉంటే, ఒక భక్తి భావజాలంతో పంపిణీ చేస్తూ ఉంటే, నిన్న సికింద్రాబాద్ లో మన తెలంగాణ పోలీసులు అడ్డుకొని పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. దేశంలో ఎక్కడ జరగలేదు ఇంతవరకు. అక్షింతలు పంపిణీ చేస్తుంటే అరెస్ట్ చేసినటువంటి చరిత్ర కొత్తగా ఏర్పడినటువంటి తెలంగాణ ప్రభుత్వంలో మజ్లిస్ పార్టీని మచ్చిక చేసుకోవడం కోసం, మజ్లిస్ పార్టీ మెప్పు పొందడం కోసం, మజ్లిస్ పార్టీ మద్దతు కూడగట్టడం కోసం ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్నటువంటి విధానము మనకు స్పష్టమవుతా ఉంది. ప్రతి ఇంట్లో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో లక్షల కోట్ల అవినీతి జరిగిందన్న కాంగ్రెస్ పార్టీ అవకతవకలపై ఎందుకు విచారణ జరిపించడం లేదని బీజేపీ ఎంపీ బండి సంజయ్ నిలదీశారు. మేడిగడ్డ బ్యారేజ్ పైనే జ్యుడిషియల్ విచారణ ఎందుకు అడుగుతున్నారని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం కోరితే కాళేశ్వరంపై సీబీఐ విచారణ జరిపించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్న ఆయన కాంగ్రెస్ నేతల తీరు బీఆర్ఎస్ నేతల అవినీతిని కప్పిపుచ్చేలా ఉందని ఆరోపించారు. మరోవైపు అయోధ్య రామమందిరంపై కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏమిటో చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు మీద సిబిఐ విచారణకు మీరు సిద్ధమా? ఫస్ట్ దాని మీద స్పష్టం చేయాలి. మేము అది ఒకటే, కేసీఆర్ బీనామీ అయితే సిబిఐ విచారణ మేము కడతాం. ఇప్పుడు గతంలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? సిబిఐ విచారణ జరపాలని చెప్పి లేఖలు రాసింది. అప్పుడు భయపడ్డటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం సిబిఐ వ్యతిరేకంగా ఏ విధంగా తీర్మానం చేసిందో, ఏ విధంగా చేసిందో తెలుసు మనకు. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇలా రాష్ట్రంలో ఉంది కాబట్టి సిబిఐ విచారణ కోరలు తప్పే వరకు ఇవ్వాలనైనా చీఫ్ జస్టిస్ లేఖ రాశారు. మేడిగడ్డ ఇక కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి ఆరోపణల నేపథ్యంలో భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్లో చేపట్టిన విజిలెన్స్ తనిఖీలు ముగిశాయి. 3 రోజుల పాటు జరిపిన ఈ సోదాల్లో మేడిగడ్డ బ్యారేజీ, గ్రావిటీ కెనాల్, కన్నెపల్లి పంప్ హౌస్ కు సంబంధించిన కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. స్వాధీనం చేసుకున్న పత్రాలను హైదరాబాద్లోని హెడ్ ఆఫీస్ కు తరలించారు. తమకు లభించిన సమాచారంలో ఏవైనా అనుమానాలు తలెత్తితే విచారణ చేస్తామన్నారు విజిలెన్స్ ఎస్పీ రమేష్ చారి. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు అసెంబ్లీ కార్యాలయం నోటిఫికేషన్ జారీ చేసింది. 2 ఎమ్మెల్సీలకు విడివిడిగా నోటిఫికేషన్ జారీ చేసింది. నేటి నుంచి ఈ నెల 18 వరకు నామినేషన్లకు అవకాశం ఇచ్చింది. ఈ నెల 29న ఎన్నికలతో పాటు అదే రోజు ఫలితాలు కూడా వెల్లడిస్తారు. ఏపీలో 8వ విడతలో జగనన్న తోడు పథకం నిధులను సీఎం జగన్ విడుదల చేశారు. తమ ప్రభుత్వం మానవత్వానికి మారుపేరుగా నిలబడిందని సీఎం జగన్ అన్నారు. రాష్ట్రంలో 3.95 లక్షల మంది చిరు వ్యాపారులకు 417 కోట్ల 94 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణాలు అందించామన్నారు. ఈ పథకం ద్వారా చిరు వ్యాపారులు 4 సార్లు లబ్ధి పొందారని అన్నారు. చిరు వ్యాపారులకు ఈ పథకంతో ఎంతో మేలు జరిగిందన్నారు. ఈ పథకం ద్వారా లబ్ధి పొందే వారిలో దాదాపు 87% మంది మహిళలే ఉన్నారని, ఇది మరో మహిళా సాధికారతకు నిదర్శనమని సీఎం జగన్ తెలిపారు.
ఈ జగనన్న తోడు పథకం అనేది ఏదైతే జరుగుతూ ఉందో ఆ పథకంలో ఈ 7 విడతలే కాక ఈ 8వ విడత కూడా పరిగణలోకి తీసుకుంటే ఇప్పటి వరకు యూనిక్ బెనిఫిషరీస్ ఇప్పటి వరకు 16,73,576 మందిని ఈరోజు ఈ కార్యక్రమంతో కూడా కలుపుకుంటే 16,73,576 మంది చిరు వ్యాపారులకు అక్షరాల 3,373 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాల కింద వాళ్ళకి ఇవ్వడం, వాళ్ళ తరపున వాళ్ళు కట్టిన వడ్డీలు 88,33,00,000 మళ్ళీ వడ్డీలు వాళ్లకు తిరిగి వెనక్కి ఇవ్వడం. చంద్రబాబు విధానాల వల్లే ఆంధ్రప్రదేశ్ అప్పుల పాలైందన్నారు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. టీడీపీ నేతలు అప్పులపై నోటికొచ్చినట్లుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం చేసిన ప్రతి అప్పుకి లెక్క ఉందని అన్నారు బుగ్గన. రాష్ట్రం మొత్తం అప్పు 6 లక్షల కోట్లుంటే టీడీపీ హయాంలోనే 4 లక్షల కోట్లు చేశారని వెల్లడించారు. తమ ప్రభుత్వ హయాంలోనే రాష్ట్రంలో స్థూల ఉత్పత్తి, రెవెన్యూ ఆదాయం పెరిగిందని తెలిపారు ఆయన. స్థూల ఉత్పత్తి నా పరిపాలన బ్రహ్మాండంగా ఉంటుంది అంటాడు. ఆయన పరిపాలన బ్రహ్మాండంగా ఉంటే 2014-19 5 సంవత్సరాల స్థూల ఉత్పత్తి యావరేజ్ తీసుకుంటే 6,95,000 కోట్లు. 6,95,000 కోట్లు 5 సంవత్సరాల యావరేజ్ స్థూల ఉత్పత్తి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 4 సంవత్సరాల స్థూల ఉత్పత్తి తీసుకుంటే యావరేజ్ 10,84,000 కోట్లు. ఏది ఎక్కువండి? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2019 నుంచి 23 వరకు చూస్తే 16.7% పెరిగింది. రెవెన్యూ రాబడి తప్పు మాట్లాడనీకి అవుతుందండి? ఎంత వచ్చింది మనకు రాబడి ఎంత వచ్చింది అనేది మార్చనీకి అవుతుంది ఫిగర్స్. ఆళ్లగడ్డ అభ్యర్థిత్వంపై భూమా అఖిలప్రియ కీలక వ్యాఖ్యలు చేశారు. టికెట్ విషయంలో డౌటే లేదు. ఆళ్లగడ్డ నుంచి 100% తానే పోటీ చేస్తానని తెలిపారు. ఈ విషయాన్ని కార్యకర్తలు తాను ఎప్పుడో డిసైడ్ అయిపోయామని చెప్పారు. విభేదాలు పక్కన పెట్టి అందరం ఏకమై పనిచేస్తామని, ఆళ్లగడ్డలో విజయాన్ని చంద్రబాబుకు గిఫ్ట్ గా ఇస్తామన్నారు అఖిలప్రియ. టికెట్ విషయంలో నాకన్నా ఎక్కువ టెన్షన్, ఎక్కువ ఆలోచన మీడియా మిత్రులకు ఉన్నట్టుంది. కార్యకర్తలు డిసైడెడ్, ప్రజలు డిసైడెడ్, మేము డిసైడెడ్. మీకు అంతగా ఇంకా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు నా చూలో చెప్పినారు. డెఫినెట్ గా ఆళ్లగడ్డ నుంచి పోటీ చేయడం జరుగుతుంది, గెలవడం జరుగుతుంది. అది కూడా చంద్రబాబు నాయుడు గారికి కానుక ఇవ్వడం జరుగుతుంది. ఏం క్లాష్ ఉన్నా ఒక కుటుంబం అన్నాకనే చిన్నవి మనస్పర్ధలు ఉంటాయి. తప్పకుండా టికెట్ అనేది చిన్న విషయం కాదు. 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు టీటీడీ లేఖలపై కేంద్ర పురావస్తు శాఖ స్పందించింది. అలిపిరి వద్ద పాదాల మండపం, పుష్కరిణిలో అహినిక మండపం శిథిలావస్థకు చేరడంతో పునఃనిర్మించాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. పురాతన మండపాలు కావడంతో పురావస్తు శాఖ దృష్టికి టీటీడీ తీసుకువెళ్లింది. మండపాలను పునఃనిర్మాణానికి సూచనలు చేసేందుకు కేంద్ర పురావస్తు శాఖ కమిటీని ఏర్పాటు చేసింది. హైదరాబాద్, చెన్నై, బెంగళూరుకు చెందిన అధికారులతో ఈ కమిటీని ఏర్పాటు చేశారు. మండపాలను పరిశీలించి టీటీడీకి సూచనలు కమిటీ చేయనుంది. సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వారికి తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. అదనపు బస్సు సర్వీసులను నడపనున్నట్లుగా టీఎస్ఆర్టీసీ తెలిపింది. ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. ప్రధాన ట్రాఫిక్ జనరేటింగ్ పాయింట్లలో సీసీ కెమెరాలతో పర్యవేక్షించనుంది. బస్ భవన్లోని కమాండ్ కంట్రోల్ ద్వారా ఈ పర్యవేక్షణ మొత్తం జరగనుంది. 2040 కల్లా చంద్రుడిపై భారతీయుడు కాలు మోపడం ఖాయమంటున్నారు ఇస్రో చైర్మన్ సోమనాథ్. అహ్మదాబాద్ లో నిర్వహించిన ఇంటర్నేషనల్ స్పేస్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఆయన స్పేస్ రీసెర్చ్ విషయంలో ఇస్రో కీలక అడుగులు వేస్తోందని తెలిపారు. గగనయాన్పై ఇస్రో దృష్టి పెట్టిందన్న ఆయన 2035 కల్లా భారత్ స్పేస్ స్టేషన్ కూడా నిర్మిస్తుందని తెలిపారు. Now let me look at the type of vision that Honorable Prime Minister has given after this success story of the last 6 months. I think he also has been an ardent supporter of space program ever since he was a Chief Minister of this state. Because of that, after the success of Chandrayaan-3, he gave us a vision that we must build in the Amrit Kaal a long-term plan. ఢిల్లీలో భూకంపం సంభవించింది. ఢిల్లీతో పాటు పలు ప్రాంతాల్లో ప్రకంపనలు ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేశాయి. జమ్మూ కశ్మీర్, పంజాబ్, చండీగఢ్లలో భూమి కంపించింది. భయంతో ప్రజలు ఇళ్ల నుంచి పరుగులు తీశారు. రెక్టర్ స్కేల్పై తీవ్రత 6.2గా నమోదు కాగా ఆఫ్ఘనిస్తాన్లో భూకంప కేంద్రం గుర్తించారు. అటు పాకిస్తాన్లోనూ భూమి కంపించింది. లాహోర్, ఇస్లామాబాద్, ఖైబర్ పఖ్తుంవాలో ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. భారత్లో అత్యంత పరిశుభ్ర నగరంగా మధ్యప్రదేశ్లోని ఇండోర్ మరోసారి అగ్రస్థానంలో నిలిచింది. ఇవాళ రాష్ట్రపతి ముర్ము చేతుల మీదుగా ఇండోర్, గుజరాత్లోని సూరత్ సంయుక్తంగా స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డును అందుకున్నాయి. దీంతో 7వ సారి వరుసగా
క్లీన్ సిటీగా నిలిచింది ఇండోర్. ఇక 3వ స్థానంలో ముంబై నగరం నిలిచింది. తెలుగు రాష్ట్రాలకు 4 అవార్డులు దక్కాయి. వైజాగ్ 4వ స్థానంలో నిలవగా విజయవాడ 6, తిరుపతి 8, హైదరాబాద్ కు 9వ స్థానంలో నిలిచాయి. ఇక పరిశుభ్రత విషయంలో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన రాష్ట్రాల్లో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉంది. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ 2, 3 స్థానాల్లో నిలిచాయి. తమిళనాడు రాష్ట్రంలోని తంజావూరు జిల్లా పట్టుకోట్టై గ్రామంలో దారుణం జరిగింది. వేరే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూతుర్ని పెట్రోల్ పోసి తగలబెట్టి మరీ హత్య చేశారు తల్లిదండ్రులు. స్కూల్ డేస్ నుంచే పరిచయం ఉన్న ఐశ్వర్య, నవీన్ అనే ప్రేమికులు తల్లిదండ్రులను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే యువకుడు ఇంట్లో ఉంటున్న వారి కూతుర్ని తీసుకెళ్లేందుకు తల్లిదండ్రులు వెళ్లారు. 2 రోజుల తర్వాత మళ్లీ దిగబెడతామంటూ తమతో పాటు ఇంటికి తీసుకువెళ్లారు. వేరే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకుని తమను అవమానించి పరువు తీసిందని పెట్రోల్ పోసి నిప్పంటించి దారుణంగా హత్య చేశారు. ఆ తర్వాత తమ కూతురు ఆత్మహత్య చేసుకున్నట్లు నమ్మించి అంత్యక్రియలు కూడా నిర్వహించారు. తన భార్యను తిరిగి ఇంటికి పంపించకపోవడంతో నవీన్ పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం కాస్త వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేయడంతో అసలు విషయం బయటపడింది. హత్య కేసులో తల్లిదండ్రులతో పాటు మరో 11 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.